సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. కేంద్రం ఏం చేసిందని అందరూ మాట్లాడుతున్నారని, కేసీఆర్ రేవంత్ వస్తే 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చూస్తారా విడివిడిగా వస్తారా రండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో ఈ 10 సంవత్సరాలుగా ప్రతి విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు కేసీఆర్ గాని ఈ 14 నెలలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని ₹1 ఇచ్చారని మోకాలకు అడుగుతా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు వీధి లైట్ల కోసం గాని, గ్రామ పంచాయతీలకు మంచినీటి సౌకర్యం కోసం గాని, గ్రామ పంచాయతీల పారిశుభ్యం కోసం గాని, గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్ కోసం గాని, గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం గాని, గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మాణం కోసం గాని, గ్రామాలలో రైతు వేదికల నిర్మాణం కోసం గాని ఖర్చు పెట్టింది ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మనవి వస్తున్నాం. ఏ ఒక్క గ్రామం కూడా, ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా మరి మిగలకుండా అన్ని గ్రామాలకు డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఛాలెంజ్ చేయండి. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గురించి, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం గురించి. మీ హయాంలో మీ 10 సంవత్సరాలలో గ్రామ పంచాయతీలకు మీరెంత ఇచ్చారో. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చర్చకు కేసీఆర్ కుటుంబము అనే విధంగా పరిపాలన చేసింది. ఒక నియంతృత్వపు ఆలోచనతో, మరి దోపిడీ విధానాలతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసి మార్పు రావాలనేటువంటి లక్ష్యంతో మరి సంవత్సరం క్రితము జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను విన్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ ఈరోజు 13-14 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో పరిష్కారం చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు గాని, మిగతా ఇచ్చినటువంటి 420 సబ్ గ్యారంటీలు గాని ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యించింది. టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి 10 నెలలే ఇచ్చినప్పుడు ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తామో, ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఏది కూడా ఆలోచన చేయలేదు. ఆ రోజు ఓట్లు కావాలా, అధికారం కావాలా, దానికోసము ఏదైనా అనేక రకాల హామీలు ఇచ్చారు. మరి ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీని. ఈరోజు తెలంగాణ సమాజము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీని. తెలంగాణ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డిని. ఏమైంది మీ హామీలు అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? లేనప్పుడు ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలో ఈరోజు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో మార్పు రాలా. మార్పు ముఖ్యమంత్రి ఒకడే మారాడు. మారింది ఒక జెండానే మారింది, పేరే మారింది. కానీ అదే రకమైనటువంటి పరిపాలన, అహంకారపూరితమైనటువంటి పరిపాలన, దోపిడీ పాలన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన.